చేయడం లేదు. ఏదో నెల ఇస్తారు, ఒక నెల జీతం ఇచ్చావా లేకపోతే ఒక సగం ఇచ్చావా, మళ్ళీ అదే వేరే పర్టికులర్ అనుకోండి ఇంకోటి అయితే 10 సార్లు బతిమాలుకోవడం, ఈ రకరకాలు జరుగుతున్నాయి తప్పించి కానీ సాటిస్ఫాక్షన్గా వచ్చింది 1 నెల 2 నెలలు జీతం ఇస్తే ఆనందంగా ఉన్నది పరిస్థితి. కానీ బకాయిల గురించి బకాయిలాగే ఉన్నాయి. మీకు నేను అందుకనే దయచేసి ప్రతిసారి అడిగింది కాక 26/10 కూడా తమకు ఇచ్చుకున్నాం. తర్వాత కూడా మళ్ళీ ప్రతి నెల 11 నెల 12 నెలలు ప్రతిసారి మా తాలూకు సమస్యలు చెప్పడం జరిగింది. మీరు రోజు ఏదో చెప్తున్నారు, అది మేము వినడమే జరుగుతుంది, అది ఏది ఫ్రూట్ఫుల్ కాలేదు. చివరిగా మేము ఏదైతే డిఏ పాయింట్ సంబంధించిన సమస్య కోసం వెరీ పర్టికులర్గా సింగిల్ పాయింట్ ఫార్ములాతో మీ దగ్గరికి ఒక 20 మంది 50 మంది వర్కర్లు అందుబాటులో ఉన్న వాళ్ళందరం వచ్చి తమను కలిసాం. మీరు కూడా ముందుసారి ఏదో చెప్పారు, రెండోసారి వచ్చినప్పుడు చాలా పాజిటివ్గా మాట్లాడారు. నేను కలెక్టర్తో మాట్లాడాను, మీకు ఎందుకే అయిపోతాయి అన్నారు. మేము కూడా పోలేడు సార్, ఏదో మీరు 25 పూజ ఏదో అంటున్నారు కదా, మాకు 25కు 26కు మీరు ఏదో ఆ కబురు శుభ్రంగా మాకు తీసుకోబడి చెప్తే మాకు బాగుంటాయి. మేము 6 నెలల పాటు మీరు ఎందుకు ఆపారో, 6 కోట్ల మిగిల్చుదామని ఆపారో, 5 కోట్లు మిగిలిదామని ఆపారో, ఎన్ని కోట్లు మిగిలిదామని ఆపారో మాకు తెలియదు, కానీ మీరు ఆపారు, ఆ మిగిలాయి. కానీ మాకేంటంటే 6 నెలల్లోని ఎల్ఐసి ప్రీమియంలు కానీ లేకపోతే వైజాగ్ బ్యాంక్ కానీ ఉత్తర బ్యాంక్ కానీ ఇంకోటి కానీ అవి రికవరీలు పెండింగ్ ఉండిపోయి కనీసం ఆ ఏరియాస్ తీసుకెళ్ళి దానికైనా కట్టుకుందాం అనుకున్నాం అనేసి దయచేసి అని చెప్పన్నాం. మీరు కూడా అదే విషయం చెప్పారు. మేము కూడా చాలా ఆతృతగా ఆందోళనగా పోలే ఏదో పెరిగితే ఆ రిటైర్ అయ్యేవాడికి మా ప్రకాష్ అన్నట్టు రిటైర్ అయినోడికి ఆ 15 రోజుల్లో జీతంలో గ్రాడ్యుయేట్లు పెరిగితే ఒక 10,000 20,000 ఆశతోటి ఆ బోర్డర్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఆ పిఎఫ్ వచ్చేవాడు కూడా పెన్షన్ పెట్టేటప్పుడు 58,000 పెన్షన్ పెట్టేవాడికి ఆ పిఎఫ్ డబ్బులు జీతం పెరిగిన 1000 రూపాయల మీద కౌంట్ చేస్తాం, కానీ అది పెరుగుతుందని ఆశించాం. కానీ మాకు ఏది కనబడలేదు. మీరు అవేళ ముందు నుంచి వెళ్ళొచ్చారు 26వ తారీఖుని కలెక్టర్ దగ్గరకో ఎక్కడికో పైకి వెళ్ళి వచ్చారు, పాప తిరిగి వచ్చారు 3 గంటలకు 4 గంటలకు. మేము ఆశపడ్డామంటే ఎలాగే 25 లోపునే అయిపోతాయి అన్నారు కదా, కొన్ని 26ని ఎండీ గారు పిలిచి కబురు చెప్తారు అనుకున్నాం. కానీ ఉదయాన్నే మీరు పైకి వెళ్ళి వచ్చారు. ఏ సాయంత్రం 4 గంటలకు వచ్చినా 5 గంటలకు వచ్చినా పిలిచో 4గురికో 5కో 10 మంది ఏదో కబురు చెప్తే ఆ పోలే ఎండీ గారు ఎలాగ అన్నారా, ఇది సగం అయ్యింది లేదా పూర్తిగా అయిపోయింది, ఇంకా హ్యాపీ ఫోన్ డబ్బులు అంటారు కదా ఏదో చెప్తున్నారు అనేది చెప్పుకున్నాం. మేము కూడా అనుకున్నాం, కానీ మాకు అవకాశం కలగజేయలేదు భగవంతుడు. మా తాలూకు దురదృష్టం అది. మీ పెద్ద మనసుకి మేము అంత స్థాయికి తగలేదేమో, మరి మాకు తెలియలేదు అది. ఇకపోతే నిన్న మీరు ఏదో పని మీద మళ్ళీ పైకి వెళ్ళారని తెలిసింది. మేము మామూలుగా 9 గంటలకి టీ టైం తమను వచ్చి కలుద్దాం కదా అనుకున్నాం. ఈ లోపల మరి మీరు పైకి వెళ్ళారని తర్వాత ఏం చేయాలో మాకు తెలియక మేము ఆలోచించుకుంటే మా టైం కీపర్ గారు వచ్చి ఎండీ గారు వెళ్ళకపోతే ఆబ్సెంట్ చేస్తున్నారు. మేమేమనుకున్నాం అంటే 180 రోజులు ఇంటి దగ్గర కూర్చుంటే పిల్లం పస్తెట్టామో అప్పు చేసి బతికామో చచ్చామో బతికామో ఉన్నాం కదా, తినగలిగిన రోజు తినగలిగాం, లేకపోయినా లేదు పరిస్థితి. నిన్న ఆయన ఇంకో భగవంతుడి వల్ల పోనీ మీరు చెప్పిన ఆదేశం కాకపోయినా ఆయన పాటించిన ఆదేశం ఇంకో రోజు ఆబ్సెంట్ వేస్తే 181, లేదు 2 రోజులు వేస్తే 182. కానీ అధికారులు దయచేసి మేము కోరుకునేది ఏంటంటే మనుషులు అన్న వాళ్ళని వర్కర్గా చూస్తే మేము గౌరవిస్తాం. మీకు కూడాను మీరు వర్కర్ని గౌరవించని పరిస్థితి వచ్చింది. 2 సంవత్సరాల కింద ఓటీ చేశాడు కదా, ఓటీ డబ్బులా నేనెందుకు ఇవ్వాలి, అదొక రైట్ అనుకుని మీరు అంటారు. 8 గంటలు అయిపోయిన తర్వాత పోతాం కదా, మీరెందుకు మమ్మల్ని పిల్లం పిల్లలు తీసి వెళ్ళిపోతే మధ్య పడిపోతాడు, సీగారు మధ్య పడిపోతారు, మీ ఇంజనీర్ మధ్య పడిపోతారు. ఇంజనీర్ పరువాత వచ్చింది ఏది వాళ్ళకాడ ఏది పాపం మీ మాట పాటించాలి. మేము కూడా ఫ్యాక్ట్ ఇంట్రెస్ట్ కోసం తక్కువలో ఉన్నాం, బతికినందుకు బతికింది చచ్చిలాగా ఉన్నది కనుక మేము కూడా గౌరవంగా గుట్టుగా బతకాలని దృష్టితోటే కొంతమంది బాధ కలిగి వెళ్ళిపోయినా కొంతమంది అయినా ఓటీలు చేస్తున్నాం. అవి ఎప్పటికొచ్చి రికార్డ్ చేయరు, అవి పేమెంట్ చేయరు. పోనీ ఇంత అయింది మీకు ఇంత ఇస్తామని చెప్పడానికి కూడా లేదు ఓపిక పరిస్థితి. ఈ ఏరియర్స్ గురించి దాని గురించి తేల్చారు కాదు, ఈ జీతాలు ఎప్పుడు పెండింగు, ఆ రికవరీ సబ్డేట్ అన్నాం, ఏదో ఒక 2 నెలల మధ్యలో పికప్ చేశారు, మళ్ళీ మధ్యలో అలాగే యథాప్రకారం ఉండిపోతున్నాయి. ప్రతిసారి ప్రతి నెలకి పని చేసినప్పుడు మీరు ఒక మాట సార్ దయచేసి పెద్ద మనుషులు చెప్తున్నాం, మీరు మమ్మల్ని డ్యూటీ చేసిన తర్వాత మా పని ఏదో మేము చక్కబెట్టిపోతున్నాం, మా పని మేము చేసుకున్నాం. ఆయన చేస్తాడు ఈయన చేస్తాడు మహా ఎవడో ఒకవేళ కాలు చేయి లేనోడు పాపం ఆరోగ్యం బాగాలేనోడు లేకపోతే ఎగడెంగి మనస్తత్వం ఉన్నాడు, ఒకళ్ళు 2 ఉండొచ్చుగా. ఒక మామిడి చెట్టు కొంత కాయలు కాస్తే అందులో 1-2 పుచ్చకాయలు ఉంటాయి, వంకాయలు ఏమి తట్ట వంకాయలు కొంటే అందులో పుచ్చి ఉంటాయి. అలాగే మా దగ్గర కూడా ఒకవేళ ఏ కారణం చేతైనా 1-2 వర్కర్లు తెలుసో తెలియకో లేకపోతే మంచికో చెడకాలు మనస్తత్వం లేదా అనుకుంటాయి 1-2 పని చేయకపోవచ్చు కాక. కానీ మిగతా 90 మంది మేము పని చేస్తామే, హాలిడేస్ లో కూడా పని చేస్తున్నాం. ఫ్యాక్టరీ కోసం చేసినప్పుడు మీకు ఎలా ఉండాలి, ఏదో ఏంటి మాకు అంత బాకీ ఉంచారు, ఏ సప్లైర్ కొడుకున్న బాకీ ఉంచుతారు సార్ మీరు ఉంచరే. ఆయన ప్రెజర్ ఇస్తాడు, ఈయన ప్రెజర్ ఇస్తాడు, మీ తప్పదు పాప ఇది లేకపోతే ఫ్యాక్టరీ తిరగదంటారు, ఎమర్జెన్సీ క్రియేట్ చేస్తారు, అయిపోతుంది. ఎవరితో చెప్పాలి సార్, క్రెడిబిలిటీ పోయింది. ఇది మా పరిస్థితి సార్. మీరు సంబంధించి మాకు సంబంధించిన పేమెంట్లు బకాయిలకు సంబంధించి ఒక టైం బాండ్లో మాకు చెప్పగలగాలి. ఇవ్వాలా మీరు ప్రతిరోజు ఈ సంవత్సరాలు ఇలా రోజు పాకులాడి పరిస్థితి కాదు. 23, 24, 25 సీజను ఉన్న కాడికి చెరుకు
ఏదో నలుగురు కలిసి కష్టపడి పనిచేసి చివరి ప్రయత్నంగా నిలబెట్టడం కోసం మీరేదో గవర్నమెంట్ డబ్బులు తెచ్చినా లేకపోయినా ఏదో మీరు ఆడితే బొమ్మాట మేమేదో బొమ్మాట నిలబెడదాని కోరిక మనసు మాకు ఉంటుంది. కానీ జరగని పరిస్థితి జరగడం లేదు. జరగనప్పుడు మేము ఎవరితో చెప్పుకోవాలి? ప్రతిరోజు ఇదేనా? వర్కర్ కింద స్థాయి వర్కర్ ఏమనుకుంటాడు, ప్యాకింగ్ భాస్కర్ అడగడం కావచ్చు, లేదా భాస్కర్ అడగ దింగేసినట్టుంది, భాస్కర్ అయితే సరెండర్ అయిపోయినట్టు. ఈ ఎవడు బాధ ఆడుకుంటుంది, ఎవరు మనసులో బాధ ఆడుకుంటారు. వీళ్ళు ఉన్నారు 40 ఏళ్ళ వయసు ఉన్నారు, అటు ఇటు పోలేని పరిస్థితి, వాళ్ళ బతుకు బస్ స్టాండ్ అయిపోయింది వాళ్ళ బతుకు. ఇప్పుడు అదేదో అనుకున్న పరిస్థితి ఎక్కడ సార్ మాకు చెప్పండి. మీరు ఏదైనా మా బకాయిలు ఇచ్చేది లేటెస్ట్ 5 కోట్ల రూపాయలు మాకు 5 కోట్ల రూపాయలు మా బాకీలు ఏదో చెప్పండి. ఇదిగో ఈ లోగా ఇద్దాం, ఇదిగో ఈ పెరిగింది మా మరీ ముఖ్యంగా మాకు ఈ పెరిగిన డిఏ పాయింట్ మీరు మాట ఇచ్చున్నారు, మీ స్వయంగా మీ నోటితో చెప్పారు. అది మాకేదో కీప్ కవర్ చెప్పారు అనుకోండి, మీ ఆనందిందు. నిన్నే ఏదో ఒకవేళ నేను అవ్వలేదని నిన్న చెప్పిన ఇవాళ అవుతుందని చెప్పినా ఒకరోజు చెప్పినా మేము ఆగుదాం. రోజు దొరిలించుకొస్తే మేము ఎక్కడ సార్ మాకు ఎక్కడ ఉంటుంది? మాకు కూడా 35 ఏళ్ళు చేసిన తర్వాత వయసు అయిపోయింది. కార్మిక సోదరులారా, సోదరి మనకి నేను ఎన్నుకునేది ఏంటంటే మన డిఏ పాయింట్ అనేది ఫార్మాలిటీ. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి డిసెంబర్ వచ్చేకి ఓచర్ పేమెంట్ కార్మికులు 150 మంది ఉన్నారు. ఎన్ఎంఆర్ కార్మికులు ప్రెజెంట్ 9 మంది అంతా ఉన్నారు. రొటేషనల్ ప్రాసెస్ ఇది. ఈ ప్రాసెస్లోనూ మరి మనకి 2023 డిసెంబర్ కల్లా ఫైల్ పెట్టాలా. ఆల్రెడీ ఇప్పుడు కొంచెం ఈ డిసెంబర్ వచ్చింది, 2 డిఏ పాయింట్లు కలపాలి మనకి. అలాంటిది ఎందుకు మిస్ అయిందో మనకు తెలియదు. మనం రీకాల్ వేసినట్టు భాస్కర్ గారి దగ్గర మేము తిరగడం జరిగింది. భాస్కర్ గారు అదిగో నేను ఫైల్ పెట్టాను, చేయలేదు, ఇది చేయడం కాదు, ఒక బాధ్యత తీసుకోవాలి. ఈ యూనియన్ కాదు, ఆ యూనియన్ కాదు, కార్మికులు ఇష్టం వచ్చేటికి అది కొద్దిగా మన బాధ్యత తీసుకొని చేయించాలా. సంవత్సరం పైన అయిపోయింది, ఇప్పుడు డిసెంబర్ వచ్చింది, రెండో డిఏ పాయింట్లు. ఇప్పుడు ఎండీ గారు చేస్తాను, మనం చేస్తాను కాదు. అలాంటప్పుడు భాస్కర్ గారు మీరు తప్పుగా చెప్పలేదు. ఓ మీటింగ్ పెట్టి మన పరిస్థితి ఎలా ఉంది, అప్పుడైతే ఎండీ గారు కూడా పరిగెత్తిన ఎక్కడికో. ఈ ఎండీ గారు కూడా చేసిన కొన్ని విషయాల్లో మాత్రం మన సమయంలో కార్మికులకు డబ్బులంతో యూనియన్ కాదు, అందరూ వచ్చి అందరూ కోపరం చేస్తాం మనం. అలాంటిది రీకాల్ 6 నెలలు లేదు మనకి రీకాల్. అలాంటప్పుడు ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి. ఏ నాయకుడు అయితే అవనయ్యో ఇంటిమేషన్ ఇచ్చి ఇగో మనకు రీకాల్ లేదు, యాక్సిడెంట్ చేద్దారు. రీకాల్ లేనప్పుడు కూడా ఆయన నేను వెళ్ళి అడిగాం ఎండి గారు చేయవలసిన విషయం ఇది. డిఏ పాయింట్ ఎమ్మెల్యే గారు స్వయాన వినాయకుడి గుడి దగ్గర చెప్పనండి, ఎండి గారు చెప్పనండి. ఎండి గారు